హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిత్యం మన జీవితంలో స్మరించవలసిన నామం ఓం అరుణాచల శివ అని. అరుణాచల శివ అంటే ఓం నమ శివాయ అనే పదానికి 1,000,000 రెట్లు సమానం. అందుకు ఈరోజు మనం అదే రకమైన పుణ్యఫలమైన కార్తీక మాసంలో హైదరాబాదులో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్ళక తప్పదు. కోటి దీపోత్సవ కార్యక్రమం చాలా మహత్తరమైనది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇది లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పేరులో ఉన్న విధంగా కోటి దీపోత్సవ కార్యక్రమం. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆ పరమాత్ముడైనటువంటి శివకేశవుడు, ప్రభువు కైలాసనాథుడు పరమశివుని మనస్ఫూర్తిగా మనం భక్తిని సమర్పించడానికి ఒక ఉన్నత మార్గం అని చెప్పవచ్చు. ఈ యొక్క కార్యక్రమం అడ్రస్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనకి లోపల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ అనేక రకాల ఫుడ్ ఐటమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఓన్లీ హెల్త్ పరంగా ఏదైతే ఉన్నారో ఆ స్టాల్స్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి స్టాల్స్ అన్నమాట. ఈ కార్యక్రమాన్ని మనకి చిత్రంలో కనబడుతున్నట్టు వనితా టీవీ అండ్ ఎన్టీవీ యాజమాన్యం నిర్వహిస్తుంది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం పైన చూస్తున్న విధంగా పున్నమి చంద్రుడు వెన్నెల్లో జరుగుతుంది. అందున ఇవాళ ప్రత్యేకత ఏంటంటే అరుణాచల శివ అపిత కుచాంబాదేవి తల్లి యొక్క కళ్యాణ కార్యక్రమం. మహాకాళేశ్వరునికి దివ్యమైన ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ భస్మహారతి కూడా జరగబోతుంది. అది ఎన్టీవీ యొక్క నరేంద్ర చౌదరి గారు ఆయన స్వహస్తాలతో మనకి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా ఎల్ఈడి స్క్రీన్లో మనకి పెద్దగా అందరికీ భక్తుల సౌకర్యార్థం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కోటి దీపోత్సవానికి ఈరోజు ఇచ్చేసినంత జనం గతంలో నేను ఎన్నడూ చూడలేదు. అంత క్రిక్కిరిసిపోయి ఉన్నది ఆ స్టేడియం మొత్తం. దాదాపుగా 1,000,000 దీపాలను వెలిగించడానికి 1,000,000 మంది కూడా విచ్చేసినట్టు అక్కడ అనుభూతి కలుగుతుంది. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యంగా ఇవాళ చీఫ్ గెస్ట్లు కూడా రాబోతున్నారు. ఆ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఆయన సతీమణితో విచ్చేస్తున్నట్లు మనకు సమాచారం వచ్చింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ముఖ్యంగా మనకి ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి ప్రారంభమవుతుందని ఎన్టీవీ యాజమాన్యం అఫీషియల్ వాళ్ళ ఛానల్స్లో ప్రచారం చేయడం జరుగుతుంది. అండ్ బ్యానర్ మీద కూడా అదే రాయడం జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆల్రెడీ అపిత కుచాంబాదేవి అరుణాచలేశ్వరుని కళ్యాణ వేడుకలు మొదలైనాయి. భక్తులందరూ తమ యొక్క భక్తి భావనలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కోటి దీపోత్సవ కార్యక్రమం వేదికకి చివరి వైపు ఉన్నటువంటి మన ప్రదేశము. ఈ ప్రదేశంలో ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులు ఆ భక్తి కార్యక్రమాన్ని, ఆ అపిత కుచాంబ మరియు ఆ అరుణాచలేశ్వరుని వైభవమైనటువంటి కళ్యాణ వేడుకను తిలకిస్తున్నారు. ఈ కళ్యాణ వేడుక ముఖ్యంగా పండితుల వారు వేద మంత్రాలతో నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలని ఆ అరుణాచల పండితులైనటువంటి వారే అక్కడ నుంచి హైదరాబాదుకు వచ్చి నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం అని కూడా చెప్పవచ్చు. ఆ స్క్రీన్లో మనకి కనబడుతున్నట్లు జనమందరూ తమ చేతులను పైకెత్తి మొక్కడం జరుగుతుంది. ఆ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా బంగారు శివలింగం మనకి దర్శనమిస్తుంది.
ఈయనే అరుణాచలేశ్వరునిగా మనం కొలవబడుతున్నది. ఈరోజు భక్తులందరూ ఆ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా బంగారు శివలింగానికి వేద మంత్రాలతో పఠిస్తున్నటువంటి ఆ పండితుడు చెప్పిన విధంగా భక్తులందరూ నడుచుకుంటున్నారు. మనకి చిత్రంలో చూపిస్తున్న విధంగా భక్తులకి మార్గనిర్దేశకం చేస్తున్నారు పండితుల వారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైనటువంటి అవి వెండి బిల్వ దళాలు. ఆ బిల్వ దళాలతో స్వామివారిని అర్చించడం జరుగుతుంది. ఆ అర్చించడం మనకి కనులారా చూపిస్తున్నారు. చూపించి వాటిని కళ్ళకద్దుకోమని పండితుల వారు ప్రసంగం చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మనకి స్వామివారి పైన మనకి బంగారు పుష్పాలని సమర్పిస్తారు. అవే స్వర్ణ పుష్పాలు. వాటిని కూడా తిలకించమని మనకి స్క్రీన్లో కూడా చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి అయినటువంటి ప్రవచనకర్త గరికపాటి వారు కూడా వారి సతీ సమేతంగా వేంచేశారు. ఈ కార్యక్రమాన్ని వారు దగ్గరుండి తిలకిస్తున్నారు. మనకి ఈ స్క్రీన్లో మనకి మళ్ళీ వారు కూడా ఒక సన్మాన కార్యక్రమం ద్వారా మనకి కనబడబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనం కోసం వారు కూడా వేయించేసి ఉన్నారు. వేద పండితులు అరుణాచలుని యొక్క బంగారు శివలింగమునకు బంగారు పుష్పాలతో అర్చించడం జరుగుతుంది. భక్తులందరూ వారి యొక్క ఎదురుట ఉన్న ఆ కోటి దీపాలు ఏదైతే వాళ్ళ ముందు ఉన్నాయో వారు అక్కడ వాళ్ళు అలంకరించుకొని దీపాలను వెలిగించడానికి సంసిద్ధంగా ఉన్నారు. మనకి కనిపిస్తున్నది బంగారు శివలింగం. ఆ శివలింగానికే ఇప్పుడు మనం అరుణాచలేశ్వరునిగా కొలుచుకుంటున్నాం. అరుణాచలుని యొక్క ఆలయంలో జరిగేటువంటి ఉత్సవమూర్తులు కూడా ఇక్కడికి వేంచేసి ఉన్నారు. మరొక గురువు గారు వేంచేస్తున్నారు మనకి కార్యక్రమంలోకి. అరుణాచలుని స్వర్ణలింగానికి అర్చన జరుగుతుంది. పండితుల వారు అర్చన జరుపుతున్నారు. చిత్రంలో మనం గమనిస్తున్నట్లు ఆ కోటి దీపాలను వెలిగించడానికి మనం ముందుగా అనుకున్నట్లు కోటి మంది కూడా విచ్చేసినట్లు మీకు మనకి స్క్రీన్లో కనబడుతుంది. ఆ స్క్రీన్లో చూసిన విధంగా మీరు చూస్తే అలానే ఉంటుంది. పైన డ్రోన్ సహాయంతో ఈ విజువల్స్ని తీస్తున్నారు. ఈ ఎల్ఈడిలో చూపించిన విధంగా మనకి ఆ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉన్న మొత్తాన్ని మనం కవర్ చేయగలుగుతున్నాము. ఈ కోటి దీపోత్సవానికి ముఖ్యంగా మనకు ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. అదే మన ఎన్టీవీ మరియు వనితా టీవీ చైర్మన్ అయినటువంటి నరేంద్ర చౌదరి గారు. ఈయనే గత కొన్నేళ్లగా మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈయన మనకి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన అరుణాచలేశ్వరుని బంగారు లింగమైనటువంటి ఆ లింగానికి దర్శన భాగ్యం మనకి కల్పించి హారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. భక్తులందరూ పండితులు వారు చెబుతున్న విధంగా హారతిని దర్శించడం జరుగుతుంది. అనంతరం మనకి ఎన్టీవీ చైర్మన్ దర్శనమిస్తున్నారు. ఆయన చేతుల మీదుగా మనకి హారతి కూడా ఇవ్వడం జరిగింది. మనకి తదుపరి గొప్ప కార్యక్రమం అయినటువంటి శ్రీ మహాకాళేశ్వర్ నుంచి ఇచ్చేసినటువంటి మహాకాళుని యొక్క భస్మహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. భస్మ హారతి ఎలా ఇస్తారు అనేది మనం ఈ చిత్రంలో మనం ఇప్పుడు చూడవచ్చు. ఇదే భస్మహారతి. ఇక్కడ మనకి వనితా టీవీ అండ్ ఎన్టీవీ చైర్మన్ అయినటువంటి నరేంద్ర చౌదరి గారు ఇప్పుడు ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చిత్రంలో చూపిస్తున్నటువంటి ప్రజలందరూ దానికోసమే వెయిట్ చేయడం జరుగుతుంది.
ఇది చాలా ఒక గొప్ప కార్యక్రమంగా కూడా మనం అదృష్టాన్ని పొందిన అదృష్టంగా భావించవచ్చు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమానికి ఈ మహాకాళేశ్వరుని యొక్క దివ్య దర్శనం కోసం మనకి చూపిస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఆ చిత్రాన్ని. ఆ కార్యక్రమం యొక్క గొప్ప ఘట్టం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ ఒక్కసారి స్మరించండి, జై బోలో మహాకాళేశ్వర మహారాజుకి జై. అనంతరం మనకి భజన కార్యక్రమం లాంటివి ఇప్పుడు భక్తులు అందరూ చేయడం మనం చూస్తున్నాము. మహాకాళేశ్వరుని యొక్క భస్మహారతి మనకి సాయంత్రం వేళ చూడడం ఎంతో అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ మహాకాళేశ్వరుని యొక్క భస్మహారతి ఓన్లీ అక్కడే జరుగుతుంది. ఏదైతే మనకి ఉజ్జయిని ప్రాంతం ఉన్నదో ఆ ప్రదేశంలోనే జరుగుతుంది. ఇక్కడికి మనకి ప్రత్యేకంగా వారి యొక్క సహకారంతో భక్తికోటి దీపోత్సవ వారి సహకారంతోనే ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాదుకి విచ్చేయడం అంటే హైదరాబాదు జనం చాలా పుణ్యం చేసుకున్న విధంగా భావించబడుతున్నారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో అపిత కుచాంబ దేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అనంతరం మనకి ఆ ఎల్ఈడి స్క్రీన్లో కూడా పెద్దగా వేయడం జరుగుతుంది. ఆ ఎల్ఈడి స్క్రీన్లో మీరు గమనించినట్టయితే అమ్మవారి ముఖబింబం క్లియర్గా కనబడుతుంది. కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని మనం ఇప్పుడు క్లియర్గా తిలకించవచ్చు. ఆ కోటి దీపోత్సవ కార్యక్రమంలో అక్కడి నుంచి ఆ అరుణాచలం నుంచి విచ్చేసినటువంటి పండితుల వారు అక్కడ వేద మంత్రాల నడుమ అయ్యవారి అమ్మవారి కళ్యాణాన్ని జరపబడుతున్నారు. ఆ కోటి దీపోత్సవ కార్యక్రమంలో అనేక ఘట్టాలను ఇవాళ మనం ఈ వీడియోలో చూస్తూనే ఉన్నాము. ఈ వీడియోలో మనకి కనపడుతున్న విధంగా ఈ స్క్రీన్ మొత్తం అక్కడ జనసందోహంతో నిండిపోయిందని మనకి లైవ్లో అందరికీ తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఎక్కువగా ఎట్లాంటి వారికి ఉపయోగపడుతుందంటే చిన్న పిల్లల్ని ఎవరైతే తనతో పాటు తీసుకువస్తారో వాళ్ళకి ఇంటి వద్దనే లైవ్గా మీరు దర్శనం చేసుకోండి అనే ఒక ముఖ్య ఉద్దేశం కూడా. అక్కడ చూపిస్తున్న విధంగా చాలామంది మనకి అక్కడ దర్శనమిస్తున్నారు. ఈయన రేపు మనకి దర్శనం ఇవ్వబోయే శ్వేతార్క గణపతిగా కూడా మనం చెప్పవచ్చు. అమ్మవారి అయ్యవారి విగ్రహాలను మనకి ఇవి అరుణాచలంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు. అమ్మవారికి కంకణ ధారణ జరుగుతుంది, మీరు తిలకించవచ్చు. ఇప్పుడు అయ్యవారికి కంకణ ధారణ జరుగుతుంది, అది కూడా మీరు తిలకించవచ్చు. అక్కడి పండితులే స్వయంగా వారు ఇక్కడ కళ్యాణం జరుపుతున్నారు, మీరు అది కూడా తిలకిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే మనకి ముందుగా అనుకున్నట్లు విచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు. యనమల రేవంత్ రెడ్డి గారికి రచన టీవీ అండ్ భక్తి టీవీ, వనితా టీవీ యాజమాన్యం తరపున గొప్ప శుభాకాంక్షలు కూడా తెలపడం మనం స్క్రీన్లో చూస్తున్నాము. యనమల శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ. ఈ మాంగళ్యధారణ కార్యక్రమం కూడా పండితుల వారు దగ్గరుండి మనకి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఘట్టం కోసమే
పున్నమి వెలుగుల్లో అంత కోట్ల మంది అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగా అంత శుభకార్యం మొత్తం జరిగింది. తరువాత మనకి వేదాశీర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్లో మనకి కనపడుతున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారి సతీమణి, రచనా టీవీ యాజమాన్యమైనటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి చేతుల మీదుగా అమ్మవారు అయ్యవారికి నూతన వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. అవే పట్టు వస్త్రాలు. ఒకసారి మీరు చూసి తిలకించండి. అయ్యవారు ఆ పట్టు వస్త్రాలను మనకి చూపించడం జరుగుతుంది. వారి సతీమణి చేతుల మీద గుండా ఇచ్చినటువంటి వస్త్రాలను అమ్మవారికి వస్త్రధారణ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి స్క్రీన్లో క్లియర్గా మనకి చూపించడం జరిగింది. అందరూ ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః అని నామం స్మరించడం వల్ల ఎన్నో పాపాలు హరించుకుపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి హారతి ఇచ్చి తదుపరి జనసందోహానికి పండితుల వారు మనకి చూపిస్తున్నారు. ఇవి కళ్యాణం అనంతరము గౌరవప్రదంగా వారు సమర్పిస్తున్నటువంటి కార్యక్రమము. అరుణాచలేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహము వారికి కలగాలని చెప్పేసి ఇది మనకి అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఇంకొక దృశ్యం ఇది. ఇది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఒక కార్యక్రమంగా చెప్పవచ్చు. కోలాటం మరియు డమరుకాలతో ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఊరేగింపుగా ఇది ఒక ముఖ్యమైన సందర్భం. ఇలా మనకి అరుణాచలేశ్వరుని కళ్యాణం తర్వాత మాడవీధుల్లో ఎలాగైతే తిరుమల శ్రీవారిని ఊరేగిస్తారో అలాగే ఇక్కడ మనకి అరుణాచలేశ్వరుని యొక్క ఊరేగింపు జరగడం జరుగుతుంది. కాంతారా యొక్క థీమ్తో వీళ్ళు ఇక్కడ మనల్ని అలరించడం జరుగుతుంది. అనంతరం మనకి గొప్ప కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అది లింగోద్భవ కాలం. అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించగలుగుతాను, చూడొచ్చు. ఇదే ప్రాంగణం యొక్క దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి ఉన్నటువంటి భాగము. ఇక్కడ కోటి దీపాల వెలుగుల్లో స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. కోటి దీపాలను వెలిగించడానికి మనకి టైం ఆసన్నమైంది. ఆ కోటి దీపాల వెలుగుల్లో స్వామివారు మనకి దర్శనం ఇస్తున్నారు. కోటి దీపాలను వెలిగించి జనమందరూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న విధంగా
ప్రమదగణాలతో ఇప్పుడు మనకి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో జరుగుతున్నది ముఖ్యంగా లింగోద్భవ కాలం. ఈ లింగోద్భవ కాలం అంటే అక్కడ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక స్టేజ్ పైన ఒక చివరి భాగంలో బంగారు శివలింగం బ్రహ్మమురారి సురార్చితలింగం అనే ఒక పాటతో బంగారు లింగోద్భవం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు వచ్చినప్పుడు క్లియర్గా తిలకించవచ్చు. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మనకి సాయంత్రం 5:30కి విచ్చేస్తే దగ్గరగా వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. మీరు 5:30 గంటలకల్లా ప్రాంగణానికి విచ్చేయచ్చు. ఈ కోటి దీపోత్సవ సమయం మీరు కేటాయించింది మీకు సరైనదిగా భావిస్తారని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనకి ఈ కార్యక్రమంలో వేదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కోటి దీపోత్సవంలో రోజు ఆ చివర ఇచ్చే హారతితో సమానంగా భావిస్తారు. ఈ హారతులు హారతులు ఉంటాయి. బిల్వ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్ర ఇటువంటి హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మహాకాళేశ్వరుని యొక్క ముఖరూపం. మనకి మహాకాళేశ్వరు మాత్రమే ఈ దర్శనం జరుగుతుంది. మనకి హైదరాబాద్లో ఈ స్టేడియంలో ఈరోజు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం అటువైపు చూస్తున్నటువంటి స్టేజ్కి ఎడమ వైపు ఉన్నటువంటి ఈ కార్యక్రమం మనకి లింగానికి ప్రత్యేకంగా హారతి ఇస్తారు. ప్రతిరోజు అక్కడ ప్రమదగణాలే నాట్యమాడుతున్నట్లు ఈ భావన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తున్న విధంగా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఈ ఘట్టం కూడా ఒకటి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసంలో ఈ వేడుకను చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ భక్తి టీవీ యాజమాన్యానికి, నరేంద్ర చౌదరి గారికి, రచనా చౌదరి గారికి మనం చాలా అదృష్టంగా మనం భావించవచ్చని మనం ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వవచ్చు. ఈ కార్యక్రమంలో అతి చివర ఘట్టమైనటువంటి ఈ ఘట్టం కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ శివపార్వతులు తమ పరివారం అంటే కుటుంబంతో మనకి దర్శనమివ్వడం, ఈ చిన్నపిల్లలు అలంకరణ చేసే విధానం చాలా సూపర్గా ఉంది. మనం ఈ దృశ్యాన్ని కూడా తిలకించి శుభంగా మనం భావించవచ్చు. అనంతరం ఈ కార్యక్రమానికి మనం స్వస్తి పలుకుదాం. జై శ్రీరామ్. ఓం మహాగణాధిపతయే నమః. ఓం